వాళ్ళంతా ప్రతిరోజు దైవ కార్యక్రమాలు, ప్రతి ఇంటా జరిగే శుభకార్యాల్లోనూ క్షణం తీరిక లేకుండా గడిపే పురోహితులు రోజువారీ ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు క్రికెట్ ఆటను ఎంచుకున్నారు. గొప్ప క్రికెటర్ కాకపోవచ్చు, కానీ ఆటలో అదరగొట్టారు. రాష్ట్ర వ్యాప్త క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురానికి వచ్చారు. 10 రోజుల పాటు అన్నీ మరిచిపోయి హాయిగా క్రికెట్ ఆడుతూ సేద తీరుతున్నారు. 20 నగరాలు, పట్టణాల నుంచి పురోహిత క్రికెటర్లు వచ్చి వారి సత్తా చూపిస్తున్నారు. మంత్రాలు చదివే నోటి నుంచి 6-4 అంటూ పరుగులు తీశారు. బ్యాట్, బంతి కూడా పట్టుకుని తమ క్రీడా ప్రతిభను చూపిస్తున్న పురోహిత క్రికెటర్లతో మా కోనసీమ ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. వీళ్ళంతా పురజనుల హితం కోరుకునే పురోహితులు. వీళ్ళు నోరు విప్పి 4 శుభాం పలికితే ఆ కుటుంబము, ఆ వ్యక్తులు కలకాలం వర్ధిల్లుతారని మొత్తం ప్రపంచం అంతా ఓ నమ్మకంతో ఉంటుంది. అలాంటి పురోహితులు కాస్త సేద తీరేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకున్నారు. ఈ టోర్నమెంట్ అల్లాటప్పగా జరగట్లేదు. దాదాపు 20 టీములు అమలాపురం వచ్చాయి. వివిధ విజయవాడ నుంచి వచ్చాయి, విశాఖపట్నం నుంచి వచ్చాయి, కాకినాడ నుంచి వచ్చాయి, తిరుపతి నుంచి వచ్చాయి. ఇలాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి 20 టీంలు వచ్చాయి. వాళ్ళు ప్రస్తుతం గత 2 రోజులుగా ఆడుతున్నారు. లీగ్ ఆ తర్వాత నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది ఈ క్రికెట్ టోర్నమెంట్. విపరీతంగా ఆకట్టుకుంటోంది జనాల్ని. ప్రస్తుతం మనం పురోహిత క్రికెటర్స్, వీళ్ళని లేదా క్రికెటర్ పురోహితులు ఏదో ఒకటి వీళ్ళని అనుకోవాలి. వీళ్ళు ప్రస్తుతం మనం ఆ పురోహితులతో ఉన్నాము. వాళ్ళతో మాట్లాడి అసలు మరిన్ని సంగతులు తెలుసుకుందాం. ఓం ఓం శాంతి శాంతి శాంతి. నా పేరు ఉపద్రష్ట విజయాదిత్య, మాది అమలాపురం. ఈ యొక్క రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి ఇది మేము 2వసారి నిర్వహిస్తున్నామండి. ఈ యొక్క రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్లో 20 జట్లు పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు మనకి జనవరి 18ని ప్రారంభించాం. 27 వరకు కూడా ఈ యొక్క టోర్నమెంట్లు జరుగుతాయి. అయితే ఇప్పటివరకు కూడా లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. దీని తర్వాత నాకౌట్ మ్యాచ్లు, తర్వాత సెమీస్, తర్వాత ఫైనల్. ఈ యొక్క ఫైనల్లో విన్ అయినటువంటి టీంకి 50,000 రూపాయలు, అలాగే పెద్దది ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రన్నర్స్గా వచ్చినటువంటి టీం ఏదైతే ఉంటుందో ఆ టీంకి 30,000 రూపాయలు ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెమీస్లో వచ్చినటువంటి టీములకు కూడా ట్రోఫీ 15,000 రూపాయలు చెప్పడం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు పెట్టడం అంటే ప్రతినిత్యము కూడా హోమాలు, పూజలు, అభిషేకాదులు, అలాగే గృహప్రవేశాలు, వ్రతాలు నిర్వహించేటువంటి పురోహితులకు కూడా ఒత్తిడి ఉంటుంది. ఆ పని ఒత్తిడిని దాన్ని తగ్గించుకోవడం కోసం పలు చోట్ల నిర్వహించడం వలన ఈ యొక్క అమలాపురంలో కూడా కిమ్స్ కాలేజీ గ్రౌండ్లో మేము నిర్వాహకులుగా ఉంటూ వాళ్ళకు కూడా మానసికమైనటువంటి ప్రశాంతత ఉండాలి, పని ఒత్తిడి నుంచి ఆ యొక్క ఇబ్బంది కాస్త తగ్గించుకోవడం కోసం ఈ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు 20 టోర్నమెంట్స్ జరుగుతాయి, 20 టీములు వచ్చాయి మొత్తం రాష్ట్రాల నుంచి. వీళ్ళందరికీ అకామిడేషన్, వీళ్ళందరికీ భోజనాలు అంతా చాలా తలకు మించిన పని. దాదాపు లక్షల్లో అవుతుంది. మీరు ఎలాగ గ్యాదర్ చేశారు? వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? సార్, నా పేరు మహేంద్ర ఆదిత్య, ఉపద్రష్ట. ఈ టోర్నమెంట్కి సంబంధించి వచ్చే జట్లకి మన వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుకుండా ఉన్నటువంటి రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో విడిది ఇచ్చాము. అదేవిధంగా అనేక మంది పెద్దలు, ఈ పుర ప్రముఖులు వారి యొక్క అండదండలతోటి వీరందరికీ ఉదయం టిఫిన్స్, అలాగే మధ్యాహ్నం భోజనము, అలాగే రాత్రి అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్వరికి కూడా ఎటువంటి అసౌకర్యము లేకుండా వచ్చిన అన్ని టీములకి సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఖమ్మం నుంచి మొదలుకొని ఇటు శ్రీకాకుళం వరకు కూడా అనేక టీములు పాల్గొన్నాయి. వీరందరికీ కూడా ఎటువంటి అసౌకర్యము కలగకుండా వచ్చిన వారికి అన్ని సౌకర్యాలతో కూడినటువంటి టోర్నమెంటు ఈ పుర ప్రముఖుల యొక్క అందరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. సార్, మీరు భీమవరం నుంచి వచ్చారని చెప్పారు. మీరు అక్కడ భీమవరంలో ప్రముఖ పురోహితుడు అని తెలిసింది. అసలు ఈ క్రికెట్ ఆడాలనే ఉద్దేశం ఎలా వచ్చింది? ఈ టోర్నమెంట్ పెట్టాలని వచ్చింది. పైగా మీరు ఇంతవరకు భీమవరంలో 2-3 టోర్నమెంట్ పెట్టారని చెప్తున్నారు. వాట్ ఈస్ అవర్ అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దీనివల్ల? ఇది గతంలో వాస్తవం చెప్పంటే రాజమండ్రి భీమవరంలో
2019లో మేము భీమవరం నిర్వహణ చేసాం. ప్రారంభం చాలా చక్కగా నిర్వహణ చేసాం. అప్పట్లోనే భీమవరంలో మాకు ముఖ్యంగా ఎక్కువ దాతల సహకారం చాలా అందుతుంది. పురోహితులు అనేసరికి వాళ్ళు ముఖ్యంగా మాకు ఇంకా చాలా చక్కగా ఇస్తారు దాతలు. ఈ దాతల నేతృత్వంలోనే ఎంతో వైభవంగా అప్పట్లో కూడా 20 టీములు, అలాగే వచ్చిన వారందరూ కూడా ఎక్కడ అతిథులు లోటు లేకుండా అది చూసుకొని ప్రారంభం అక్కడ జరిగింది. దాని మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా పురోహితులందరూ కూడా అన్ని ఊళ్ళల్లోనూ, ప్రతి టౌన్లోనూ, ప్రతి సిటీలోనూ, ఎందుకంటే మాకు బాగా పని ఒత్తిడి ఎక్కువైపోతుంది, ప్రెజర్ ఎక్కువవుతుంది. అర్చకత్వం చేసే వాళ్ళకి, పురోహితులు చేసే వాళ్ళకి, వేదపారాయణ చేసే వాళ్ళకి ఈ ప్రెజర్ నుంచి తప్పుకోవాలంటే ఏం చేయాలి? మేము కూడా దేంట్లో తక్కువ కాదు అని మేము నిరూపించుకోవాలి. ఇక్కడ క్రీడా స్ఫూర్తిలో కూడా మేము ముందున్నాం, మమ్మల్ని కూడా సమాజంలో గుర్తించండి, క్రీడల్లో కూడా మాకు ప్రాధాన్యత కల్పించండి అనే దృఢమైన సంకల్పంతో ఈ క్రీడా స్ఫూర్తిని మేము సంకల్పించడం జరిగింది. ఇది క్రమేపీ అన్ని ఊళ్ళు మా పురోహితులందరూ చక్కగా నిర్వహణ చేస్తున్నారు. అమలాపురంలో చాలా చక్కగా ఉపద్రష్ట వారి కుటుంబ సభ్యులు వారి యొక్క దాతల సహకారంతో ఎంతో వైభవంగా చాలా చక్కగా జరుగుతోంది. వారి నిర్వహణకు భీమవరం నుంచి వచ్చి మేము ఆడుతున్నాము. చక్కగా అద్భుతంగా నిర్వహణ చేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పురోహిత రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించిన విశేషాలు ఇంతవరకు వీళ్ళు చెప్పారు మనకి పెద్దలు. పౌరహిత్యంలో మాకు ఒత్తిడి ఉంటుంది, అది కనిపించని ఒత్తిడి. ఇంతవరకు సాఫ్ట్వేర్లో ఒత్తిడి ఉంది, లేదా హార్డ్వేర్లో ఒత్తిడి ఉంది, లేదా మీడియాలో ఒత్తిడి ఉంది అని అనుకుంటున్నాం. కానీ పౌరహిత్యంలో కూడా వీళ్ళకి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడడం కోసం వీళ్ళు ఈ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇప్పటివరకు చాలా చోట్ల నిర్వహించారు. అందులో భాగంగానే ఇది 2వ అమలాపురంలో నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు సక్సెస్ అయింది. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, విడిది సదుపాయాలతో పాటు ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. ఈ టోర్నమెంట్ పట్ల పురోహితుల్లోనే కాదు ఇతర సామాజిక వర్గాలలో కూడా అభినందనీయమైనటువంటి, చాలా వీళ్ళను మెచ్చుకునేటువంటి ప్రశంసలే వస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ భరత్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.